అదే విధంగా మన జిల్లా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ శాసనమండలి సభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ జిల్లా మన ముద్దుబిడ్డ గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర సింగిల్ విండో చైర్మన్ గా, రాష్ట్ర చైర్మన్ గా ఉండి మనందరికి సేవలు అందించిన రవీంద్రరావు గారు, ఆప్కాప్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, మాజీ మంత్రివర్యులు మన జగిత్యాల బిడ్డ రాయేశ్వర్ గౌడ్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులా ఉమా గారు. మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీ అందరితోని 24 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతాంగం కోసం నేనున్నానని చెప్పి ఇలా రైతాంగం కోసం వచ్చేసిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు, కవి గాయకుడు, మన తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపు తీసుకొచ్చి నేనున్నాను తెలంగాణలో ప్రజలందరినీ కూడా ముందుకు నడిపించిన మన ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అన్న వేర్వేరు కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి తెలంగాణ ఉద్యమం నడిపిన మన నాయకుడు దేవిప్రసాద్ గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు, అదేవిధంగా వెమలవాడ ఇన్ఛార్జ్ చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, గోదావరి కని మాజీ శాసనసభ్యులు రవిచరణ్ గారు, అదేవిధంగా మంత్రి శాసనసభ్యులు సోదరుడు పుట్టమధు గారు, మాజీ శాసనసభ్యులు పుట్టమధు గారు, అదేవిధంగా అందరికి పక్కకు వస్తే కనిపిస్తారు, అందరూ ఈ పక్కకు వస్తే మంచిగా కనిపిస్తారు, అందరి పక్కకు రాని. ఈరోజు జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గం, అదేవిధంగా ధరంపూర్ నియోజకవర్గం, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం, వెమలవాడ నియోజకవర్గం, అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా రైతన్నలకు, ముఖ్య నాయకులకు, వేదిక మీద ముఖ్య నాయకులకు ఎవరైనా మిస్ అయినా క్షమించాలి. ఎందుకంటే 24 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాం కనుక ఏదైనా మిస్ అయినా క్షమిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రముఖులు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక వారందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడే విధంగా ఇప్పుడే మీరందరూ రోజు మీరు వాట్సాప్ లలో పెట్టే ట్రిపుల్ షూటర్ హరీష్ రావు గారు పెడతారు కనుక మీ అందరి కోసం హరీష్ రావు గారు ఇవాళ ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఎక్కడ ఎవరు పిలిచినా తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఈనాటి వరకు నేనున్నానని చెప్పి తిరుగుతున్న హరీష్ రావు గారికి ఘన స్వాగతం పలుకుతూ దయచేసి
వెనుకకున్న రైతు నాయకులందరూ ముంగటికి రావాలి. పెద్దలు మాట్లాడే ఒక 2 నిమిషాలు మీరందరూ ఇంతందుకోసం అంత దూరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. మరి అంత దూరం నుంచి మన డైనమిక్ లీడర్ హరీశ్రావు గారు మీ అందరి సందేశం ఇస్తానికి వచ్చారు కనుక వెనుక ఉన్న వాళ్ళందరూ ముంగటికి రావాల్సిందిగా. వెనుక సైడ్ చాలా మంది ఉన్నారు, మైకులు ఎట్లా అయినస్తున్నారు కదా, ఎక్కడున్నాను కాదు, ఇక్కడ ముంగటి రావాల్సిందిగా మా రైతు నాయకులందరూ కోరుకుంటూ ఎక్కువ అవకాశం ఎక్కువసేపు తీసుకోకుండా మనిషికి ఒక 2 నిమిషాలు వారు సందేశం ఇస్తారు. లాస్ట్ చివరికి హరీశ్రావు గారు వారు సందేశం ఇస్తారు కనుక మొట్టమొదటిగా మాజీ మా మంత్రివర్యులు మా మిత్రుడు అన్న ఈశ్వరన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతు లేనిదే, రైతు లేనిదే రైతులను వంచిస్తున్నటువంటి మొండి ప్రభుత్వం, మొండి ప్రభుత్వం. ఈనాటి పాదయాత్ర కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు కోరుట్ల నియోజకవర్గం నుంచి రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వ హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు అదేవిధంగా డాక్టర్ గా వృత్తిని సాధించి కూడా మీ అందరి సహకారంతో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి సంఘీభావంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డైనమిక్ లీడర్ 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న గారు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు, పుట్ట మధు గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మా తోటి సహచరులు గంగుల కమలాకర్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా దావా వసంత గారు, బాపురెడ్డి గారు, సోదరిమణి మా మాజీ తుల ఉమ్మక్క గారు, అదేవిధంగా ఈ గడ్డ బిడ్డ ఇక్కడ అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసినటువంటి మీ అందరి అభిమాన నాయకులు అన్న రమణన్న గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇంకా చెలిపేన లక్ష్మీనరసింహరావు గారు, రవీందర్రావు గారు, కొండూరు రవీందర్రావు గారు, దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు, అందరికీ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరం మరి డాక్టర్ సంజయ్ గారితో ఎమ్మెల్యే గారితో నడిచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వేదిక మీ అందరికీ స్వాగతం పలుకుతూ, రానున్నదంతా కూడా పోరాటం. మనకు మిగిలిచ్చింది పోరాటమే. ఏదైతే నయవంచక ప్రభుత్వం, రైతులను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం, నిజంగానే మీరు చెప్పని మేమేం అడగలే, చెప్పినే అమలు చేయమని అడుగుతున్నాం. అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్టుగా మనకి ఎక్కడన్నా కనబడుతున్నదా? ఎక్కడ కనబడతలేదు. ఏ ఒక్కటి చేసే ఇంట్రెస్ట్ వాళ్ళకు లేదు. ఇలా రైతుల పరిస్థితి ఏంది మీ అందరికి తెలుసు కదా. మనం అడిగినామా 15,000 రైతు భరోసా ఇవ్వని, 2 లక్షల రుణమాఫీ మనం అడిగినామా, 500 బోనస్ మనం అడిగినామా? మీరే చెప్తుంది కదా. ఇంకా మీదికెళ్ళి పైపెచ్చి ఏం చెప్పిండు? రైతు భరోసా రైతు కూలీలకు ఇస్తామని పెద్ద మనిషి, కౌలు రైతులకు ఇస్తానని పెద్ద మనిషి,
2 పంటలకు ఇచ్చిన కేసీఆర్ కు 3వ పంటకు ఇచ్చే సోయి లేదని అడిగిండు. ఈయనకు సోయుందా? ఏడవన్నాడు, ఏమలకు అన్నాడు? ఇవన్నీ ప్రశ్నించడానికే ఈ పాదయాత్ర, ఇవన్నీ సాధించుకోవడానికే ఈ పాదయాత్ర. అందుకోసమే మరి ఈ అన్ని విషయాలు రైతులకు తెలిసినప్పటికీ కూడా మీ అందరికీ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి అన్ని ఉద్యమాల్లో పాల్గొవాల్సిందే. దానికోసమే ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం. అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే హరీష్ అన్న అంటున్నాడు, ఇది ఇక్కడితో ఆగది. ప్రతి జిల్లాలో మనము ప్రోగ్రాం ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతహాగా రైతులే పాదయాత్రలు చేసే రోజులు వచ్చినాయని చెప్పి హరీష్ అన్న అంటున్నాడు. మరి ఇంకా చాలా విషయాలు మన కోసం వచ్చినటువంటి హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు జగిత్యాల ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు ఎల్ రమణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. కొరుట్ల శాసనసభ్యులు మీ అందరి ప్రియతమ సోదరుడు మా అన్న సాగరన్న కుమారుడు కల్వకుంట్ల సంజయ్ గారి పాదయాత్ర ఈరోజు జగిత్యాల జిల్లా రైతాంగ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడతానని చెప్పని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. 2023 మూడోసారి ముఖ్యమంత్రి అయితే చెప్పని భావించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళినా గానీ కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలతో కేంద్రంలో ఉండేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా తెలంగాణ మీద రాబందుల్లా పడి అనేక హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మోసాలతో ముందుకెళ్తే 6 అడుగుల బుల్లెట్ గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి మన హరీష్ రావు గారు తెలంగాణ నలువైపులా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పని బయలుదేరినటువంటి నాయకుడి నాయకత్వంలో ఇలా పాదయాత్ర కార్యక్రమం జరిగింది. అన్న ఈశ్వరన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మనం డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు ఇచ్చినటువంటి 13 పథకాల కార్యరూపకల్పన చేసి వెంటనే అమలు చేయండి. 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల్లోకి వచ్చినట్టయితే, రైతాంగం కన్నీరు వేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కరవడం ఖాయమని చెప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం మనం చేస్తున్నా. ఇలా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, అదే విధంగా నాయకత్వం అంతా కూడా ఉంది. రైతాంగానికి అండగా ఉంటామని చెప్పని మేము అందరం కూడా మీతో పాటు నడిచినాం. కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి, పేదలకు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కవితమ్మ అన్నదండతో ముందుకెళ్దామని చెప్పని సాగరన్న, అదే విధంగా ఈశ్వరన్న సాహచర్యంతో సోదరులు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు ఈ జగిత్యాల శాసనసభ్యుడు మోసం ఒక మాట చెప్పిండు. ఆ మోసానికి అరికట్టే విధంగా మీతో ఉండన్నాడు. దానికి అనుగుణంగా జగిత్యాల కేంద్రానికి వచ్చి జగిత్యాల ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు, ప్రధానంగా రైతాంగానికి అండగా వచ్చినటువంటి చిరంజీవి కల్వకుంట్ల సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు జడ్పీ మాజీ చైర్మన్ గారు కానీ, మాజీ మంత్రి రాజన్న గారు కానీ అందరం కూడా ఉన్నాము. ఇక్కడ ఉండే నాయకత్వం అంతా కూడా 3 రోజులుగా కష్టపడుతూ మిమ్మల్ని సమీకరించి ఈ కార్యక్రమ విజయవంతంలో పాల్పంచుకున్నది. విజయవంతంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి అనేవచ్చు. జై జవాన్, జై జవాన్, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇప్పుడు జగిత్యాల ఆడపడుచు మొన్నటి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నిజంగా అంటే ఒక మహిళా పులి. ఆమె తెలివిగలది, చదువున్నది, తెలివి ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, మాట్లాడే శక్తి ఉన్నది. మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా 5 సంవత్సరాల కాలం పూర్తి చేసి ఇవాళ నేనున్నానని చెప్పి ఒక దుర్మార్గమైన పార్టీ మీద గెలిచి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ఆయన వైర పరపడది నేనున్నా అని చెప్పి ఇలా పార్టీ యంత్రాంగాన్ని, మన కార్యదర్శి యంత్రాంగా నడుపుతున్న మన దా వసంత గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
తెలంగాణ, జై తెలంగాణ. ఈనాడు రైతన్నకు వెన్నుదన్నుగా మన కొరుట్ల శాసనసభ్యులు మన అన్న సంజయ్ అన్న కొరుట్ల నుండి జైత్యాల వరకు పాదయాత్ర కార్యక్రమంలో మరి వారికి అడుగులో అడుగై మరి మీ అందరూ కూడా కదిలినందుకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మాది గొప్పతనం కాదు, ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులది, సైనికులది, మీ అందరిది. కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక్క రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఇలా పోరాటానికి బయలుదేరినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవాళ రైతన్నను మరి కాళ్ళ గర్భంలో కలిసే విధంగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు యొక్క వైఫల్యాలను మరి ప్రశ్నించడానికి, మరి రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకై ఇచ్చేసినటువంటి మన ట్రబుల్ షూటర్ హరీష్ అన్న. కాబట్టి ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పెద్దలు మన పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి వేదికపై ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు మనకు రామన్న హరీష్ అన్న ఇద్దరు వస్తారని చెప్పేసి అందరం కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మరి రామన్నను మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ గారు ఢిల్లీకి పంపిర్రు. ఇలా ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతా ఉంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతా ఉన్నది, వెన్నులో వణుకు పుడుతా ఉన్నది, భయపడతా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ కృష్ణార్జున్ లాగా ఇద్దరు కూడా మన అందరికి తోడుగా ఉండడానికి కేసీఆర్ గారు పంపించినటువంటి ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి మరి వెన్నుంటి ఉండునటువంటి హరీష్ అన్న మనందరి కోసం ఇచ్చేసినందుకు మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, చప్పట్లతోటి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ, మరి ఈనాడు ఒక చిన్న ముచ్చట చెప్తే అంతే. మరి రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదట. మరి మనందరినీ భరిస్తున్నటువంటి భూమాత కోపం వస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. అదే మన రైతన్న కన్నెర్ర వేస్తే ఈ రేవంత్ రెడ్డి కుర్చీ కూలడం కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. 6 గ్యారంటీలు ఎందుకు ఇచ్చిండు ఆ రోజు అంటే, ఆ యొక్క కుర్చీని గ్యారంటీగా కాపాడుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే. సీఎం కుర్చీ గ్యారంటీ కోసమే ఆ 6 గ్యారంటీలు తప్ప ప్రజలకు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మోసకారి ప్రభుత్వం, అడుగడుగునా కూడా రైతన్నను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కృష్ణార్జునులుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మనం అందరం కూడా మరి రైతన్నకు వెన్నుదన్నుగా ఉన్నాం. ఒకటి చిన్న ఉదాహరణ, మొన్ననే మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత దేశంలోనే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్కు దక్కుతా ఉన్నది. 500 కోట్లను 18,500 కోట్లను మాఫీ చేసిండు ప్రతిపక్షంలో ఉండి అంటే దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా పెద్దలందరూ కూడా మాట్లాడేది ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క మరి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను అందరూ కూడా ఎక్కడికప్పుడు గ్రామాలలో ఎండగడుతూ మళ్ళీ కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించద్దు, రైతును రాజు చేసే వరకు కూడా మనం అందరం ఇదే పోరాటం సాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మా చొప్పనండి ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నారు. ఒక్కొక్క నిమిషం ఎక్కువ సమయం తీసుకోరు, ఎందుకంటే మనం కలెక్టర్ గారు కలిసేది ఉంది కనుక రవిశంకర్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి రామన్న నాయకత్వం. ఈరోజు
రైతుల సమస్యల పరిష్కారానికి అన్న కోరుట్ల శాసనసభ్యులు మరి పాదయాత్ర కోరుట్ల నుండి జగిత్యాల వరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చినటువంటి తెలంగాణ టైగర్ మన అన్న హరీష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే పేరు పేరున మరి చెప్పాలంటే ఇప్పటికే కాలాతీతం అయింది కనుక అనేదా భావించవద్దని చెప్పి కోరుకుంటూ, కదలి వచ్చిన మరి 5 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రైతాంగం, కార్యకర్తలు, గులాబీ సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి సరిగ్గా ఇదే నవంబర్ మాసంలో రైతు బంధు 15,000 ఇస్తారన్నాడు. వచ్చినాయే? భరోసా, రైతు భరోసా వచ్చినాదే? అరే డిసెంబర్ 7 నాడు, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ తొలి సంతకం అయిందానే? కాలే. తులం బంగారం వచ్చిందా చెల్లెళ్ళు? రాలే. ఇగో గిట్లా మొత్తం అబద్ధాలు. 4,000 పెన్షన్ వచ్చిందా? రాలే. ఇవన్నీ కూడా అబద్ధాలతో అందలమెక్కి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసి ఇవాళ మళ్ళీ డేట్ల మీద డేట్లు మార్చి ఓట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని మోసం చేసి మళ్ళీ ముందుకు పోతూనే ఉన్నాడు. ఇవాళ ఒకటి మాట్లాడితే ఒకటి తర్వాత ఒకటి అన్ని అబద్ధాలే కనుక ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది కూడా ఒక్క సంక్షేమం కూడా. చచ్చిపోతాడా? బరాబరిగా మా అక్క చెల్లెళ్ళ శాపాలతోటి ఇక ఆయన వచ్చుడు కాదు కానీ చచ్చిపోడు ఖాయం అని చెప్పి మరి అక్క చెల్లెళ్ళ శాపనార్థాలు పెడతారు. కనుక మిత్రులారా, మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందానే? రుణమాఫీ అయిందానే? 2,000 పెన్షన్ వచ్చిందానే? కళ్యాణ లక్ష్మి ఇచ్చిందంటే ఇస్తున్నాడే? ఇగో కేసీఆర్ ఏదైనా చెప్తే 100% బరాబర్ చేస్తాడు. రేవంత్ రెడ్డి చెప్తే ఏది చేయడు. కనుక మళ్ళీ మనం వచ్చే రోజులలో మన కడుపులో పెట్టుకొని రైతన్నను ఇవాళ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో రైతన్న చచ్చిపోతే ₹1 ఇచ్చే ఏ రాష్ట్రం ఉందానే? లేదు ప్రపంచంలోనే. కానీ అన్నం పెట్టే మన అన్నదాత చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తే ఇవాళ 1,50,000 కోట్లతోటి ఏదో హైడ్రానో ఏదో మా మూసి, మరి మూసితోటి ప్రయోజనం ఎంత? మూసితో ప్రయోజనం ఎంత? కాళేశ్వరంతో లక్షలాది ఎకరాలు, 1 కోటి ఎకరాల మాగాని మార్చి భూమికి బరువు అవుతుందన్నంత పంట పండించినటువంటి ఒక్క భూమి కేసీఆర్ గారు మాత్రమే. కనుక మనం రాజున్న రోజుల్లో మీ అందరు కూడా పెద్ద ఎత్తున గతంలో 10 ఏళ్ల పాటు మనం ఎట్లయితే కంటి నిండా పోయి కడుపు నిండా తిన్నామో, విద్యార్థులు కానీ అన్ని వర్గాలు, నిరుద్యోగులు అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నారు. కనుక మళ్ళీ మనం అందరం కూడా మీరందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 5 నియోజకవర్గ కార్యకర్తలకు, గులాబీ సైనికులకు, రైతాంగానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఇప్పుడు ఒక్క నిమిషం వేములవాడ ఇన్ఛార్జ్ చెరబేడ లక్ష్మీ నరసింహరావు గారు ఒక్క నిమిషం ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు, మరి రైతు వెనువెంటే ఉంటా, మీ కష్ట సుఖాల పాలు పంచుకుంటానని మనందరికీ ధైర్యం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు అన్న హరీష్ రావు గారు, కొప్పులీశ్వర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి మీ వెనువెంటే ఉన్నామన్న బీఆర్ఎస్ సైనికులకు, మరి రైతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈయన యువకులు డాక్టర్ సంజయ్ గారు, వారి వృత్తి మీకు తెలుసు, వెండిపూస డాక్టర్ స్పెషలిస్ట్ అని. ఈయన కల్వకుంట్ల సంజయ్, వాళ్ళు అనుకుంటారు ఇక్కడ సంజయ్ అని, కల్వకుంట్ల సంజయ్. డాక్టర్ సంజయ్ గారు వెండిపూస చెడిపోతే మంచిగా చేసే వ్యక్తి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు. ఈయన ముఖ్యమంత్రి గారు రైతుల వెండిపూస ఇరుగొడదాము, వాళ్ళను చెడగొడదామని ఆలోచన ఉంటే మీ వెనువెనే ఉంటా. ఇవాళ నేను పాదయాత్ర చేసి ఇవాళ మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మరి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు
మీ వెనువైనటువంటి రైతులకు సహాయం ఉంటా, నేను ఈ వెన్ను పూస చెడగొట్టకుండా మంచి చేస్తాని ఒక మంచి సదుద్దేశంతో ఇలా ముందరికి వచ్చి బాధ చేస్తా ఉన్నారు. ఇక ఎట్లుందిరా బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే, ఇక మనందరం ఊర్లలో మీకు తెలుసు, పగ్గాలేని కచ్చరం ఎట్లుంటది. బండి నడుపుతున్నాడు ముఖ్యమంత్రి కూర్చొని కానీ పగ్గాలు చేయలేవు. ఈ పగ్గాలు చేయలేవు, అల్ప తల్ప ఇటో ఎటో అంటే ఎత్తు కూర్చున్నాయి తెలియదు, ఆయన కంట్రోల్ లేదు. ఈయన నోట్లకెళ్ళి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ఎడ్లింట్లో ఎవరు దారిలో వాళ్ళు పోతా ఉన్నారు. నీ కొల్లాయలు నీ ఎడ్లే నీకు ఇనపోతే ఇక నువ్వు మాకేం చేస్తావు నాయన అని మీ ముఖంగా మరచిస్తా ఉన్నాను. అందుకని మీరు ధైర్యంగా ఉండాలి. ఇలా పెద్దలందరూ చెప్పిండ్రు, ఏం భరోసా ఇచ్చిండ్రు నవంబర్లో, ఇలా ఏం ఆచరణలో పెట్టిందంటే మాకేం చేత కాదు, ఏదైనా మోసం చేసి మేము గద్దెక్కాలి, మా లక్ష్యం సాధించుకున్నాము, ముఖ్యమంత్రి అయినాము, మా లక్ష్యం ఏదో దండుకోవాలి, ఆ దండుకొని మేము ఇంకో 5-10 ఏళ్ళు సుఖంగా ఉండాలి జీవితకాలం అని ఆలోచన వ్యక్తిగా వారు ఉన్నారు తప్పితే మన బతుకులు బాగాలని ఆలోచన వారికి ఏమాత్రం లేదు. అందుకని ఇలా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సి ఉంది. అందుకని మనందరం కూడా ధైర్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ మీ వెనువెంటే ఉంటుంది. ఎప్పుడైనా ఏ కష్ట సుఖాలైనా మీ అందరం కూడా వెనువెంటి పాలు పంచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చాలా మంది మాట్లాడేవాళ్ళు. మా గవీ కాయకుడు దేశపతి శ్రీనివాస్ గారు కూడా వారితో ఒక గంట సేపు ఊరు మీ అందరూ ఈలలు కొట్టేటట్టు మాట్లాడేంత శక్తి వారి దగ్గర ఉన్నది. వారు ఒక్క నిమిషం మాట్లాడవచ్చు కనుక అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా వారు కోరుతున్నారు. గుండె పగిలి కడుపు రగిలి జగిత్యాల రోడ్ల మీద పోటెత్తిన అన్నదాతల ఆగ్రహానికి అభివందనం. కాళోజీ ఒక మాట అంటాడు, గాయకుని గానాలు గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు, కవిరాజు కావ్యాలు చిత్రకుని చిత్రాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, చిత్రకుని దేవుళ్ళ తిరణాళ్ళు. దేవుడికైనా నైవేద్యం పెట్టాలంటే ఎవడు పండించాలి? దేవుళ్ళ జాతరలు దివ్య నది తీర్థాలు, పూజారి మంత్రాలు మాంత్రికుల తంత్రాలు, పూజారి మంత్రాలు తాంత్రికుల తంత్రాలు, గురువుల గోప్యాలు పండితుల భాష్యాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. ఇది కాళోజీ చెప్పిండు. దీనికి ఇంకొంచెం చేర్చుకుంటే సీఎంల యోగాలు, సీఎంల యోగాలు, పిఎంల భోగాలు, హైడ్రా రోగాలు, అవినీతి రోగాలు, ఆక్రమణ పర్వాలు, కమిషన్ల బ్రోకర్లు, స్విస్ బ్యాంకు లాకర్లు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. మీ కర్రు కదలకుంటే లోకంలో ఏది కదలదు. రైతు చల్లగుంటేనే రాజ్యం చల్లగుంటది. ఇవాళ ఇక్కడ ఉన్న కండ్ల డాక్టర్, ఆయన మన కండ్లు చల్లగుండేటట్టు చూసేది ఉండే. కండ్ల డాక్టర్ సంజయ్ ఏమో కండ్లలో దుమ్ము కొట్టిపోయిండు, బొక్కల డాక్టర్ సంజయ్ ఏమో నిటారుగా నిలబడ్డాడు, రైతన్న కోసం పాదయాత్ర చేశాడు. సరిగ్గా చెప్పిండు సల్మెడ లక్ష్మీనారాయణ గారు, బాగా చెప్పిండ్రు. రైతును వెన్నెముక అంటారు, ఆయన వెన్నెముక స్పెషలిస్టు. కనుకనే వెన్నెముకను నిలబెట్టడానికి వాళ్ళ పాదయాత్ర చేసిండు.
ఆయన పాదయాత్రకు కొండంత అండ హరీష్ అన్న. నేను మొన్న ఒక మాట చెప్పిన, హరీష్ అన్న ఉద్యమంలోంచి వచ్చిండు, ఒక గంభీరమైన ఉద్యమంలోంచి వచ్చిండు. తెలంగాణ తల్లి కిరీటం మెరుపు హరీష్ అన్న. హరీష్ అన్న పొద్దున్న లేస్తే జనంలో ఉంటాడు, నీళ్ళల్లో చేప ఉన్నట్టు ప్రజలలో హరీష్ అన్న ఉంటాడు. ఉదయం లేవగానే ఇంటి దగ్గర ఒక 1000 మంది, మళ్ళా సిద్దిపేటకు వస్తే ఒక 2-3 వేల మంది, మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, ప్రిపేర్ కావాలి, రేవంత్ రెడ్డి దుమ్ము దులుపాలి, మళ్ళా కేసీఆర్ దగ్గరికి రావాలి, ఆయన ఆదేశాలు తీసుకోవాలి, మళ్ళీ జగిత్యాలకు రావాలి, రైతన్నల పాదాలు మొక్కాలి, మీకు ధైర్యం ఇవ్వాలి. బండి చక్రం తిరిగినట్టు తిరుగుతుంటాడు. అందుకే హరీష్ అన్నను చూస్తే ఒక ఎనర్జీ తెలంగాణకు. హరీష్ అన్నను చూస్తే ఎనర్జీ, ఈ దొంగ రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను పోసెరో రాజన్న, నమ్మించి గొంతు గోసెరో రాజన్న, కట్టేతన ముంచి వేసెరో రాజన్న, నమ్మించి గొంతు గోసెరో రాజన్న, కట్టేతన ముంచి వేసెరో రాజన్న. మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, ఇక మరల వడకపోతే మన బతుకు ఆగము. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న. టిఆర్ఎస్ పాలనలో అన్నావో రాజన్న, వద్దన్న తబలా వద్దు, కరెంట్ ఎంత మంచిగుండే అన్నావో రాజన్న, ఇంట్లో నువ్వు కూసున్న అన్నావో రాజన్న, పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న, పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న, కాంగిరేసు పాలనొచ్చి అన్నావో రాజన్న, కరెంటేమో కాటగలిసి అన్నావో రాజన్న. కరెంటు జాలక మోటరు గాలిపోయరో, కరెంటు జాలక మోటరు గాలిపోయరో, కాంగిరేసు కోటేస్తే కర్మగాలెరో. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మాయదారి కాంగిరేసురో రాజన్న. కేసీఆర్ కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు, తెలంగాణలో కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు. కేసీఆర్ ఎజెండా ఏంది? చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, కరెంటు మంచిగా చేసిండు. 1,00,000 కోట్ల మీద ఖర్చు పెట్టి కరెంటును మంచిగా చేసిండు. 7,000 మెగావాట్ల ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 19,000 మెగావాట్లకు తీసుకుపోయిండు. 24 గంటల కరెంటు, ఎక్కడో 2,000 ఉన్న సబ్ స్టేషన్లను 3,000 సబ్ స్టేషన్లు చేసిండు. లక్షల కొద్ది కొత్త లైన్లు వేసిండ్రు. వేస్తే కదా 24 గంటల కరెంట్ వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పోయి తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నాం అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నావురా నాయన? ఎవరి కృషిరా నాయన? అది ఎవరి కష్టం, ఎవరి మేధస్సు, ఎవరి శ్రమ, ఎవరి తపస్సు? ఆయన తపస్సు చేస్తే ఇవాళ కరెంటు మంచిగా అయింది. 50 ఏళ్ళు తెలంగాణలో ఎప్పుడు మంచిగా చేయలే, కేసీఆర్ వచ్చినాక మంచిగా అయింది. కరెంటు మంచిగా చేసిండు. కరెంటు మంచిగా చేస్తే కాదు, ఎరువులు విత్తనాలు సమయానికి ఇచ్చిండు, గోడౌన్లు పెంచిండు. ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో చెయ్యాలి అని ఆలోచించిండు. ఇంకా రైతుకి ఏదో చెయ్యాలి. రైతు అంటే ప్రేమ ఆయన. నేను ఒకసారి హెలికాప్టర్లో పోతున్నాం, నేను సార్ పోతుంటే కింద పచ్చగా పంట చేలు కనబడుతున్నాయి, ఆకేరు వాగు కింద ఖమ్మం దగ్గర. అప్పుడు సార్ చెప్పిండు, సీను నువ్వు ఒక పాట పాడుతావు తెలంగాణ అమరవీరుల గురించి, దాంట్లో చివరి చరణం ఏంది అన్నాడు. కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల
ఎన్నీల దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, గట్ల మీది గట్టి చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్ అన్నాడు. నువ్వు చిలుకల జోహార్ వరి మొలకల జోహార్ అని పాడుతావు కదా, ఇక వీళ్ళ తెలంగాణ పచ్చగైంది, ఎక్కడ చూసినా వరి మొలకలు కనబడుతున్నాయి, ఇదే అమరులకు నిజమైన జోహారు అని చెప్పిండు కేసీఆర్ సార్. ఆయన తెలంగాణను అంత ప్రేమిస్తాడు, ఇవాళ ఆయన నిలబెట్టిన వ్యవసాయాన్ని కూలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యవసాయం ఇరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. గురువు గారిదేమో ఫిలిం సిటీ, అప్పుడు ఆయన గురువు గారు, ఆయనది ఫిలిం సిటీ, ఈయనదేంది ఫోర్త్ సిటీ. ఫోర్ బ్రదర్స్ ఫోర్త్ సిటీ, మధ్యలో తెలంగాణ పిటి, రైతులు పిటి, ఆయనకు ఫోర్త్ సిటీ. ఇవాళ ఆయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట. ఆలోచించి కేసీఆర్ రైతన్నకి ఏమైనా చేయాలని చెప్పి రైతు బంధు అనే ఒక అద్భుతమైన పథకం పెట్టిండు. రైతులు అప్పుల పాలు కాకుండా చేసిండు, టంచనగా ప్రతి నెల వేసిండు. 2018 నుంచి ఆగనే లేదు రైతు బంధు ఎన్నడు కూడా. ఈ దుర్మార్గుడు వచ్చిండు, చేతులు ఎత్తేసిండు, ఆగిపోయింది. ఈయనకు రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవట. ఎందుకు లేవయ్యా అంటే రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. 4 లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్న రాష్ట్రాన్ని 16 లక్షల కోట్ల జిఎస్డిపికి తీసుకుపోయిండు కేసీఆర్. తీసుకుపోయి ఈ మూర్ఖుడికి అప్పచెప్పిండు, ఈ అజ్ఞాన వీరుడికి అబద్ధాల శూరుడికి ఈయనకు అప్పచెప్పిండు. ఎక్కడ 3 లక్షల కోట్లు సుమారు పోయిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ దివాలాకోరు ముఖ్యమంత్రి, దివానా ముఖ్యమంత్రి పైసలు లేవు అంటాడు. ఎవరికి? రైతులకు ఇచ్చినందుకు పైసలు లేవట, రుణమాఫీ చేసేటందుకు పైసలు లేవట. కానీ ప్రతి ఒక్క మినిస్టర్ హెలికాప్టర్నే తిరుగుతున్నాడు. ఇప్పుడు పైసలు బగ్గున్నాయి, పంక బగ్గ తిరుగుతుంది హెలికాప్టర్ది. ప్రైవేటు విమానాలు వేసుకొని మహారాష్ట్రకు పోయి ప్రచారాలు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? రుణమాఫీ అయిపోయిందా? కాలేదు కదా. కాలేదని హరీష్ అన్న అసెంబ్లీలో నిరూపిస్తే ఏమంటాడు? లాగుల తొండలిడుస్తా అంటాడు. లాగుల తొండలిడుస్తాడట. ఇవాళ ఇక్కడ ఉన్న ఇంతమంది అంటున్నాం, అయ్యా రేవంత్ రుణమాఫీ కాలేదు అంటున్నాం. ఇప్పుడు ఎంతమందికి తొండలిడుస్తావు నువ్వు? ఇంతమందికి లాగుల తొండలిడవాలంటే ఎన్ని తొండలు కావాలి? ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు కోళ్ల ఫామ్ పెట్టినట్టు తొండల ఫామ్ పెట్టాలి. నేను పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిన, నేను పాట కూడా వాడిన. ఈయన కేసీఆర్ సార్ కూడా చెప్పిండు, కాంగ్రెస్ వస్తే పెద్ద పాము మింగినట్టే అని. నేను ఏమని వాడినా అంటే, రైతు బంధు గోవిందా, రేవంత్ రెడ్డి వస్తే, కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, కళ్యాణ లక్ష్మి గోవిందా, షాది ముబారక్ గోవిందా, కళ్యాణ లక్ష్మి గోవిందా, షాది ముబారక్ గోవిందా, గోవిందా హరి గోవిందా, రేవంత్ వస్తే గోవిందా, గోవిందా హరి గోవిందా, మార్పు పేరుతో గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ వస్తే గోవిందా, చేపలు వెంచుడు గోవిందా, గొర్రెలు వంచుడు గోవిందా, పింఛరు వెంచుడు గోవిందా, దంచుడొక్కటే మిగిలిందా, గోవిందా హరి గోవిందా, రేవంత్ వస్తే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ అంటేనే గోవిందా. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కౌలు రైతులు, రైతు కూలీలు, కేసీఆర్ కిట్టు, చీరలు వంచుడు, బతుకమ్మ కట్టం, బతుకమ్మ కట్టం, చీరలు వంచుడు, స్కాలర్షిప్పులు, భరోసా కార్డు,
గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద గోవింద హరి గోవింద, రేవంత్ వస్తే గోవింద. కనుక అన్నిటికీ గోవింద మంగళం పాడతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యములాడ రాజన్న మన ఏల్పురోరన్న, కొండగట్టు అంజన్న మన కొలుపురోయన్న, ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా. ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతులు పట్టుకొని పిడికిలెత్తి, తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. ఇప్పుడు ఈయన మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవు కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. అది మూసీ ప్రక్షాళన కాదు, కాంగ్రెస్ నాయకుల భక్షాళన. కనుక ఈ భక్షాళన సర్కారును, ఈ దిగమింగే సర్కారును, ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు. మొన్న మాట అన్నాడు, ఎంత అజ్ఞానం అంటే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు అన్నాడు. నేనన్నా నిజంగానే ఉన్నాయి సముద్రాలు. ఒకటి అబద్ధాల సముద్రం, ఒకటి తిట్ల సముద్రం, ఒకటి మోసాల సముద్రం. ఇది అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం. దాంట్లో దిక్కుదరి లేని నావికుడు రేవంత్ రెడ్డి పాపం. ఇప్పుడు ఇంకో దిక్కుదరి లేని బాటసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం, ఆయన పరిస్థితి గట్లే ఉన్నది. కనుక పిడికిలు ఎత్తుదాం, తిరుగుబాటు చేద్దాం, తిరిగి గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఆకాశమంతా ఎత్తున నిలబెడదాం. జై తెలంగాణ. ఇంకా గంట సేపు అయినా మేము ఉత్సాహపరుస్తాడు, కానీ టైం అవుతున్నది. కలెక్టర్ గారికి ఇవ్వాలి. అందుకోసం మన కర్మ గారు పులిబిడ్డ, మా భీముడు, మాజీ మంత్రివర్యులు గంగల కమలాకర్ గారిని ప్రసంగించగా కోరుతున్నాం. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షులు మా సోదరుడు విద్యాసారణ గారికి, ఈరోజు వారి కొడుకు పాపం కొత్త గెలిచిన ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎట్లా ఉంటుందో చూద్దామంటే కొత్త ఎమ్మెల్యే కూడా రోడ్ల మీద తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకోసం, రైతుల కోసం ఈరోజు పాదయాత్ర చేసిన వారికి సంఘీభంగా మేము అందరం వచ్చిన కాబట్టి వారికి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సోదరుడు సంజయ్ కుమార్ గారికి, అన్న ఈరోజు మేమందరం కూడా గాడ్ ఫాదర్గా, ఒక బుల్లెట్గా, ఒక ఆయుధంగా వాడుకునే మా అన్న హరీష్ అన్న ఈరోజు వచ్చిందంటే ఇది నా జిల్లా, నాది కూడా నా ఊరు కూడా ఇదే జగిత్యాల జిల్లా కాబట్టి మా జిల్లాకు వచ్చినందుకు అన్నకు స్వాగతం ఉత్సాహం తెలియజేస్తూ, అన్న కొప్పునిశ్వర గారికి, వేదించిన పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి ఎక్కువ సమయం కూడా తీసుకోము, ఎందుకంటే అన్న మాట్లాడాలి. 20 సంవత్సరాలే ఎమ్మెల్యేగా ఉన్నా, 4 టర్న్లు గెలిచిన, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నుంచి గెలుచుకుంటూ వచ్చినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిలో కేసీఆర్ గారి మంత్రిగా పనిచేస్తాం. 20 సంవత్సరాలు కూడా అసెంబ్లీకి పోతే ఒక భయముతోటి, భక్తితోటి పోతాం. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని చెప్పి భయంతో పోతాం. రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రతిపక్షాలకు విలువిచ్చేవారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం ఒక ప్రిపేర్ అయిపోదాం. మా సివిల్ సప్లై శాఖ ఇక్కడ రైతు రోడ్డు మీకు వస్తాండా, గన్నిబాగ్ తక్కువ ఉందా, ఏం కొనుగోలు జరుగుతుందా లేదని చెప్పి మేము భయముతో పనిచేసినాం. కొనుగోలు వస్తుందంటే నేను హరీష్ అన్న కూర్చొని 4 నెలల ముందు ఎన్ని సంచులు కావాలి, ఎన్ని పైసలు కావాలి, గీ పని చేసుకుంటా అసెంబ్లీ నడిపించేటోళ్ళం. కానీ ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? అసెంబ్లీలో ఏం జరుగుతుంది? ఎక్కువ తక్కువ మాట్లాడితే పండబెట్టి తొక్కుతా అంటాడు, బాగా గట్టిగా మాట్లాడితే మెడలకు పేగులు తెచ్చుకుంటా అంటాడు. ఇక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండు, మేము భయపడ్డాం. ఇటు నుంచి ఇంకో మంత్రి బాంబులు ఎత్తా అంటాడు. గిరి చర్చ మనకు ఏదా బాంబులు ఎత్తామలేదు రోజు, మనం బాంబులు వేసినాక బతారే వీళ్ళు. కాబట్టి ఈ చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు సోదరులారా బాధపడుతున్నాం. రైతు కొనుగోలు కేంద్రాలకు పోతే నేను అడిగిన, సోదరుడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా కదా, కేసీఆర్ పరిపాలనలో ఏమైందంటే సార్ 95 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొన్నామన్నాం. కరోనా జరుగుతుంది, కరోనా అవుతుంటే
మీరందరు ఇండ్లాలు ఉంటే మేము రోడ్ల మీద ఉన్నాం, మంత్రులందరూ రోడ్ల మీద ఉన్నాం. 95 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నాం రికార్డుగా. ఈరోజు కొనుగోలు కేంద్రాలు పోయినా మేము, నేను సివిల్ సప్లై మంత్రిగా చేసిన కాబట్టి పోయినా, అన్నా రైతన్నా నీ పంట సంగతి ఏందన్నా అన్న ఆరబెట్టుకున్నా, కానీ కొనుగోలు కేంద్రానికి ఇయ్యనన్నా అన్నాడు. ఎందుకు ఇవ్వన్నాడు? అన్న ఈ బియ్యం ఈ వడ్లిత పైసలు అత్యో రావు కాబట్టి నేను ఇచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఉంది. కుటుంబానికి, రైతు కుటుంబంకు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఉంది. బోనస్ ఇచ్చుడు కాదు, ఎంఎస్పీ ధర ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అందుకే సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు హరీష్ అన్న లాంటి నాయకుడు మనకు కావాలి. ఈరోజు సంవత్సరం లోపలనే మేము రోడ్డు మీదకి రావద్దనుకున్నాం, కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, సోదరులారా, తెలంగాణ తెచ్చింది మా బాధ్యతనే, తెలంగాణ కాపాడుకునే బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది, కానీ వేరే పార్టీకి ఉండదు. వీళ్ళు వచ్చిపోయేటోళ్ళే, కానీ తెలంగాణ గడ్డ మీద ఉండేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉంటుంది. అందుకే ఎవరు సోదరులారా చెప్తున్నాం, ఈ నాయకులు ఏ మంత్రి ఏం మాట్లాడుతుండో తెలియదు, ఏ మంత్రి ఏం సైకిల్ అసెంబ్లీలో చేస్తుండో తెలియదు. ఎక్కడ మంత్రి అక్కడ దుకాణాలు ఓపెన్ చేసిండ్రు, కంట్రోల్ లేదు. పెద్ద దుకాణం చిన్న దుకాణమే నడుస్తాం తప్ప కానీ ఎక్కడ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేమందరము భయంతో పనిచేస్తే ఈ మంత్రులు బరితెగించి పనిచేస్తున్నారు, ఈరోజు బరితెగించి పనిచేస్తున్నారు ఈరోజు. అందుకే వీరికి సంవత్సరం సమయం ఇచ్చినాం, సంవత్సరం సమయం ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంవత్సర కాలంలో మీ మీద తిరుగుబాటుకు ఒక్కసారి రైతుల ముందు తెచ్చుకోండి. ఈ రైతుల తిరుగుబాటు చూడండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హైదరాబాద్ నగరాన్ని విడిచి రండి పాదయాత్ర, కొనుగోలు కేంద్రాలకు మంత్రులు రండి. నిజంగానే రైతుని నేవలేకపోతే నీ పరిపాలన శబాష్ అనిపించుకో, కానీ మంత్రులు హైదరాబాద్లో కూర్చుని కాదు, ఈరోజు ప్రజల మధ్య కళ్ళల పొండి తిరగండి, రైతుల కుటుంబాలకు కలవండి. ఈరోజు అది ప్రభుత్వం. కాబట్టి సోదరులారా, మేమందరం కూడా రైతు బిడ్డమే, మీకు అండగా ఉండేది మేమే. కాబట్టి సరే మార్పు జరిగింది మార్పు జరుగుతాయి అనుకున్నాం, కానీ తొండలేసే ప్రభుత్వం మారుతుందని చెప్పి మా ఇప్పుడు అనుకోలే. కానీ ఏం తొండలేతుడు, అసెంబ్లీలో కూర్చొని భయం అవుతుంది. వాడు తొండ అంటాడు, వాడు బాంబు అంటాడు, వాడు ఏమవుతాడో తెలియదు. మొత్తానికి అయితే అసెంబ్లీ ఉంటే ఈ పరిస్థితి. ఇది కాదురా బాబు, రైతుల కన్నీళ్ళు పెట్టే కూడా చూసుకో, రైతు ముఖంలో సంతోషం చూసే ప్రయత్నం తీసుకురమ్మని చెప్పుకుంటూ, ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీకు తెలంగాణ తీసుకొచ్చింది మేమే, ఈరోజు మీరు కాపాడేది కూడా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ సమన్వయం చేసుకుంటూ, మా హరీష్ అన్న నాయకత్వంలో కృష్ణా అర్జునులుగా పనిచేస్తారు. అంటాడు మీ అందరిని కూడా కమ్మెత్తాడు, బొంద పెడతాడు. కృష్ణార్జును బొంద పెట్టిన చరిత్ర ఎక్కడ ఉన్నది బిడ్డ? ఎక్కడన్నా కృష్ణార్జును బొందలు పెట్టిండు మిమ్మల్ని. కాబట్టి దయచేసి సోదరులారా, మేమందరం కాపాడుకున్నాం. కాబట్టి ఈరోజు డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన మేము ఉండటం, దేనికైనా సిద్ధంగా పోరాడతాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఇప్పుడు మీ అందరి కోసం, మనందరి కోసం దాదాపు 25 కిలోమీటర్ల దూరం నుంచి ఎవరు చెప్పలేదు, ఎవరి ఆలోచన మేము కూడా చెప్పలే. పాదయాత్ర రైతుల కోసం అని చెప్పలే. గ్రామాలు తిరుగుతున్నా కనుక రైతులు పడే కష్టాలు చూసి నేను సైతం రైతుల కోసం ఇవాళ పాదయాత్ర చేస్తా, జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇస్తా, దీంతోనైనా కనుగొ తెరవాలి ప్రభుత్వం అని చెప్పే ఉద్దేశంతో మీ ముందటికి ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన మా కొరుట్ల శాసనసభ్యుడు నా బిడ్డ కల్వకుంట్ల సంజయ్ గారిని ప్రశంసించగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇంత దూరం నుంచి వచ్చిన మన ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. మన రైతన్నల కోసం మొత్తం మన పాత కరీంనగర్ జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు. జడ్పీ చైర్మన్ గారు కానీ, తులవమర్ కానీ, శాసనసభ్యులు కానీ, డీసీబీ చైర్మన్ గారు కానీ అందరూ కూడా ఇవాళ
మన కోసం, మన జగిత్యాల జిల్లా రైతుల కోసం అందరూ కూడా వచ్చినారు. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంత భారీ ఎత్తున 25 కిలోమీటర్లు కూడా ఒక్క నిమిషం ఆగకుండా రైతుల పక్షాన నిల్చొని రైతుల కోసం ఒక్క నిమిషం కూడా అలసట లేకుండా నడిచిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, రైతన్నలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నాను. మాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి మా పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా సహకరించినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ఎన్ని అడ్డంకులు వేసినా ఇవాళ పోలీసు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో 25 కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను. నిజంగా 25 కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నీకు గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కారహీనుడైతే నేను మాత్రం సంస్కారవంతుణ్ణి అయితేనే. ఎందుకు మాకు అది కేసీఆర్ గారు నేర్పించిన విద్య, ఎట్లా ప్రవర్తించాలని చెప్పి. కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే చెప్పిండ్రు, మనం పాదయాత్ర ఇటు జైత్యాల్లో ఉన్నా, రాత్రికి వస్తా, డైరెక్ట్ ఇంటికి రాత్రి వస్తా. నిన్న కూడా కొంచెం లేట్ అయింది, ఇదే ఎమ్మెల్యే సభ ఇంటికి లేట్ అయింది, రాత్రికి రాలేదు, నైట్ వస్తా.
ఇవి అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటే రైతులు ఒకటే చెప్పిండ్రు, సార్ ఆయన భాష మాట్లాడని, కానీ నేను రైతుల భాష మాట్లాడతా. రైతులందరూ ఆడి నుంచి ఇటు వరకు ఒకటే ప్రశ్న అడిగినారు, సార్ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది, ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు, ఈ మొగోడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగారు వాళ్ళందరూ కూడా. మహిళలు కలిసిండ్రు, ముసలమ్మ ఏడిచింది, హరీష్ రావుని పట్టుకొని ఒక ముసలమ్మ ఏడిచింది. నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి, అందుకొరకే ఇంత మూర్ఖుడు అని చెప్పేసి అర్థమైపోయింది. మూర్ఖులకే మనసు ఉండదు. ముసలమ్మలు ఏడుస్తున్నారు, అయ్యా కేసీఆర్ మాకు 2018లో 2000 పెన్షన్ చేసిండు, మాకు ఖర్చులు పెరిగినాయి, ఈయన వచ్చి సంవత్సరం అయింది 4000 అన్నాడు, ఏడ వీకెండ్ సార్ ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు వచ్చిండ్రు, సార్ మాకు 5 లక్షల కార్డు ఇస్తాను సార్, మా స్కాలర్షిప్ కూడా దిక్కులేదని చెప్పి వచ్చినారు. ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు, సార్ కేసీఆర్ ఆగస్టు నెలలో మా అందరికి చేపలు ఇస్తుండే సార్, ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మందం కూడా మాకు చేపలు లేదు సార్, కొద్దిగా మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. గొల్ల కుటుంబాలు వచ్చిండ్రు, ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడున వచ్చిండ్రు. ఒకటే విషయం అడుగుతా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారిని, ఎప్పుడు చేస్తారు? కావాల్సే మా పేగులు తీసుకుంటారా? తీసుకోండి. మీరు మమ్మల్ని కొడతారా? కొట్టుండ్రి. మా మీద బాంబులు వేస్తారా? వేయండి. కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇంకొకటి, ఇవాళ నా దోస్తు పొద్దున్నే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నా అంటే నా దోస్తు ఒక న్యూస్ పేపర్కి వెళ్ళి ఆర్టికల్ పంపించింది. ఇవాళ అది ఏముందంటే ఈనాడు పేపర్లు వచ్చింది, ఇవాళ పొద్దున్నే వచ్చింది. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఆయన ఇచ్చిన దానికే ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి. రెండోది, ఇంకొకటి నేను ముగిస్తా, హరీష్ గారు మాట్లాడాలి. కొందరు కాంగ్రెస్ నాయకులు మనం ఇవాళ ఈ పాదయాత్ర చేస్తుంటే మాటలు మాట్లాడిండ్రు, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడగాని వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాం. మీకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నది ఏది లేదు, అనాలోచితులతో చేస్తున్న పని. ఇప్పుడు ఏం అవసరం అని పాదయాత్ర? నిజంగానే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 4.5 సంవత్సరాలు, 4 నెలలు, అది 4 సంవత్సరాలు 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక 6 నెలల ముందు నిజంగా రైతులకు అన్యాయం జరిగింది, 4.5 సంవత్సరాల జరిగిందని నువ్వు పాదయాత్ర చేస్తే దానికి మనం సారీ నేను పేరు చెప్పా, మీరు కూడా పేరు చెప్పకూడదు. నేను ఒకటే విషయం అడగలుచుకున్నాం మీ అందరినీ, నేను ఇవాళ చేసింది తప్ప? మనం కూడా వాళ్ళ లెక్క ఎలక్షన్ల కోసం డ్రామాలు చేద్దామా? మన రైతుల పక్షాన్ని నిల్చోవన్నా వద్దా? ఎస్ అనే వాళ్ళందరినీ చేతులు ఎత్తారు అందరూ కూడా. ఒకసారి కెమెరా తిప్పండి, ఒకసారి అందరు చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఎలక్షన్లప్పుడు నాటకాలు చేయాలి. మాకు కేసీఆర్ అని చెప్పలే, కేసీఆర్ ఎక్కడ ప్రజలకు కష్టం ఉండే ఆడబోయి బీఆర్ఎస్ కార్యకర్త నిల్చోవాలని చెప్పిండ్రు. మీ అందరినీ కూడా ఒకటే, ఇప్పుడు 25 కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలేదు, కానీ ఇప్పుడు ఆగినాక కొద్దిగా అలసట్లే కనిపిస్తుంది. అందుకొరకే చెప్పేది మన ప్రయాణం ఆగొద్దిగా, ప్రయాణం ఆగితే అలసిపోతాం. అందుకొరకే మన ప్రయాణం ఆగొద్దు, మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉందాం. రైతులతో ఉందాం, మహిళలతో ఉందాం, విద్యార్థులతో ఉందాం, నిరుద్యోగులతో ఉందాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మళ్ళొకసారి మీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మన 6 అడుగుల బుల్లెట్ ఎప్పుడు మాట్లాడతారా, బుల్లెట్ ఎప్పుడు వెలుస్తారని పిలుస్తున్నారు. తెలంగాణ అంతా బుల్లెట్లు వేల్చి తెలంగాణ ప్రజలందరినీ ముంగడి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాలలో ముఖ్యంగా ముందుండి నడిపించిన మన నాయకుడు. ఇవాళ నేనున్నానని చెప్పి రైతాంగారి కష్టాలు ఉన్నారని చెప్పగానే నేను వస్తా అని చెప్పి మన దగ్గర జగిత్యాలకు వచ్చిన మన నాయకులు, గౌరవ మాజీ మంత్రివర్యులు, ఇలా యువ నాయకులు హరీష్ రావు గారిని ప్రసంగించగా కోరుతున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ మన వీరులకు.
సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు ఆత్మీయులు గంగుల కమలాకరన్న గారికి, మరొక మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి, ఈరోజు రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన యువ శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ గారికి, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు రమణన్న గారికి, మన డిసిసిబి చైర్మన్ పెద్దలు రవీందర్ రావు గారు, దావ వసంత గారు, తుల ఉమక్క గారు, బాపిరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ అన్న గారు, దేవి ప్రసాద్ అన్న గారు, రవిశంకర్ అన్న గారు, లక్ష్మీ నరసింహారావు గారు, వేదిక మీదున్న సీనియర్ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, రైతు సోదరులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు, కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఫోన్ కొడుతుంటే, నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్, ఆయన బిల్లు మాఫ్. అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండ్రు. ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసిండు. ఆనాడు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే, ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడేమన్నా ఓట్లున్నాయా? ఇప్పుడేమన్నా ఎన్నికలున్నాయా? ఇంకా 4 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు. కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసిండు. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయిందంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నదేంది? 2320కి అమ్ముడుకోవాల్సిన వడ్లు 1800 1900కి అమ్ముకుంటున్నారు. 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు, నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నాడే? మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు. ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రుంటి. వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే. మా ఇద్దరిని పిలిచి సంచులేమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండ్రి. వడ్లు కొనంగానే 24 గంటల్లో రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలే. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకున్నారా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. ఇవాళ కల్లాలలో 15 రోజులు 20 రోజుల నుంచి రైతులు కావలి కాస్తున్నారు.
పొద్దుందాకా కోతుల భయం, పొద్దుమీకి అడవి పందుల భయం, ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు తడుస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు వడ్లు కొనాలి, ఆ రైతులకు మద్దతు ధర రావాలి, రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిండా? ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరికి గుర్తుండి ఉంటది, నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, ఎలక్షన్లు నడుస్తున్నాయి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా, నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, హరీష్ రావు పైసలు వేస్తా అంటుడు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి, ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 వేస్తా అని మాట్లాడిండు. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి, నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పట్టలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందా? అదే అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేము గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది? రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు, నీ సంగతి ఏందని పట్టుకున్నాం. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. ఇవాళ మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు, అలేరా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు. ఈ 4 దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టి మోసం చేసిన మనిషి అంటామే. ఈ 4 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసిన మనిషి అంటామా? మరి ఏమంటాం? ఏమంటాం? అది మీకే వదిలేస్తే, నేను మీకే వదిలేస్తా. అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసినోడన్న బతికి బట్ట కడతాడా? కొండగట్టు అంజన్న ఊకుంటాడా? మరి ఇవాళ ఆయన 15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషమని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య అని చెప్పిన. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీ ఈడ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది? కానోళ్ళు శైలావట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానోళ్ళు శైలావట్టుర్రే, ఇవో ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టుకు కాలే. అయినా నేను ఇడిచిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు. పోనీ దసరాకు అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు, అయినాదే. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది వే. ఇప్పుడు అది ఎవరు మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది? డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు.
ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినవా లేదా? బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు? 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ బంగారు బాగా పెడలున్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు. 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా. పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడు ఎందుకు? నువ్వు చేస్తానన్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడు ఎందుకు? ఏం అవసరం? ఏ నిబంధన నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేద్దామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే? కేసీఆర్ మాఫీ చేసిండు. మళ్ళా ఉరుకుర్రి, బ్యాంకులలో లైన్లు కట్టుర్రి, జల్లి అప్పులు తెచ్చుకోర్రి, నేను రానే 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. నమ్మితే ఏమైంది? ఎందుకంటే కూడా నమ్మి నాన్న వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసిండు. ఏ ఒక్క హామీ అమలు చేయలే. కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే. కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి చూపించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పిండు ఆ కేసీఆర్. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆ కేసీఆర్. ఎలక్షన్లో చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది. లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంధు. ఎక్కడో అక్కడ ఇళ్లలోనే ఉన్నాం. కరోనా వచ్చినా, లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే, వాన చినుకులు పడంగానే టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడాయి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఇవ్వమంటేనే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు. కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు వస్తున్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలే. కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గరగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను, ఈశ్వరన్న, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం. కమలాకర్ అన్న, మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడు 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు ఆయన లేచి మాట్లాడిండు. అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు ఎట్టిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిండా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. చెరువులు బాగా చేసిండు. మండలంకి ఒక గోడౌన్ కట్టిండు. ఏ మండలం కన్నా పోండి మీరు, ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. మీ వరద కాలువ, చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తన్లాడదాం, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అరే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు?
రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎంగా ఈ దేశంలో మన కేసీఆర్ పేరొందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎంగా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా చేసిన పని ఏమైనా ఉన్నదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు, నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను చింతపండు వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా, గివి తప్ప ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం. రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది. అవునా కాదా? ఇలా ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న పాదయాత్ర చేసిండు మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్ల, ఉద్యమాల కిల్ల. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు తెరు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద తిరిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రైతుల వడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నరా? ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నరా? ఒక్క రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతుండ్రు. నీకు చేతనైతే రండి, భూమి మీదకి రండి. ఇవాళ రైతులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్న మా లారీలు, మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు? వడ్ల లోడ్ ఎత్తుతలేడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరికయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసీలో పాదయాత్ర చేసిండు. ఏడ చేయాలి పాదయాత్ర? ఇండ్లు కూలింది ఎక్కడా? కడుపు మండింది ఎక్కడా? నువ్వు యాత్ర చేసింది ఎక్కడా? దమ్ముంటే నల్లకుంటల చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి, మేము వస్తాం, రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ ఇసిపెట్టిండు, తోకకాడ స్టార్ట్ చేసిండు. ఇవాళ ఆయన నోరు ఎట్ట అంటే మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. రోజు మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు. ఆలోచించండి. ఇవాళ రుణమాఫీ పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయి ఇచ్చిన. రాంగ వేములవాడ లాగి మా లక్ష్మీనరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఇంత భోజనం పెట్టి పంపిండి. ఆ దేవుడికి మొక్కొచ్చిన. ఇప్పుడే వేములవాడ రాజన్నకు మొక్కిన. ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా. అందుకే వేములవాడ రాజన్నను మొక్కినా, ఇక్కడి నుంచే మా లక్ష్మీనరసింహస్వామిని, మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా. ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని, రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తా ఉన్నాను. ఓ పెద్ద మనిషిని అడిగింటి, ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే ఎట్లా అంటే, ఇది అరిష్టమయ్యా, మీరన్న పోయి దేవునికి మొక్కునంటే నేను మొక్కొచ్చిన. ఇప్పుడు ఈ పాపాత్ముని క్షమించు.
ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కులేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు. దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్మని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుడిని మొక్కొచ్చింది. ఇవాళ ఆయన నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్ట అంజన మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? గంత పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? మరి చేయి ఇప్పటికన్నా. ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం, ఈ పాదయాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే, వెంటనే 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి 15,000 రూపాయల రైతు భరోసా వేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దొడ్డు వడ్లు సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా మనం ముందుకు పోదాం. మరి అలా ఒక రైతులైనా ఎవరికైనా ఒకటన్నా అమలు చేసినాడు? 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు చెప్పిండ్రు, బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో ఏళ్ళల్లో పడి మొక్కిండ్రు. ఒకటన్నా అయినాదే? నిన్న మహారాష్ట్ర పోయిండు, అన్ని అమలు చేసిండట. మహారాష్ట్ర పోయి కాంగ్రెస్ జో కహా ఓ కియా అంటుండ ఆయన. కియా కుछ किया? मैं पूछना चाहता हूं, बेड़ा बेवा बूढ़े लोगों के लिए 4,000 रुपए पेंशन दे तुम बोला, दिया क्या? दिया क्या? हमारे किसानों को 2 लाख रुपया कर्जा माफी करते बोले, किया क्या? किया क्या? हमारे किसानों को सालीना 15,000 रुपए రైతు भरोसा देते बोल के बोले, दिया क्या? हमारे बहनों के लिए 2,500 रुपए देते बोले महीने में, हमारे बहनों को 2,500 मिला क्या? महाराष्ट्र में बोल रहे यहाँ 2,500 तो नहीं दिया, महाराष्ट्र में बोल रहे हम जीते तो 4,000 देंगे। फिर यहाँ क्यों नहीं दिया? 100 दिन में देते बोले, 335 दिन हो गया, अभी तक कुछ नहीं मिला है. బస్సుదప్ప అంత తుస్సే ఏమైనా అయిందా? ఒక్కటి చేయలే. పిల్లగాళ్లకు మన పిల్లలకు విద్యార్థి భరోసా కార్డు అన్నారు, అది ఉత్తదే అయింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామన్నారు, ఇచ్చినారే? ఇచ్చినారే? 11 నిండి 12 రోజులు నడుస్తుంది, 20 రోజులైతే ఏడాది అవుతుంది. మరి వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన వాళ్ళకు ఈ సర్టిఫికెట్ మంచిండు. అవే 30-40 వేలు. అవి నేను ఇచ్చిన అంటాడు. నువ్వు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఏది 2 లక్షల ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? పేపర్లలో ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, ఒక్కొక్క పేజ్ టీవీలలో ఇచ్చిండ్రు. కానీ 300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చిండ్రు. మా యువతను విద్యార్థులను నమ్మించిండ్రు. కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే. అందరినీ మోసం, ఎవరికి చేయలే. అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. పోలీసోళ్ళ భార్యలను కొట్టుడు, పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసినామా మనం? అరే పోలీసోళ్ళు రోడ్డు మీదకి వచ్చి వి వాంట్ జస్టిస్, వి వాంట్ ఏక్ పోలీస్ అని ధర్నాలు చేస్తాం. పోలీసోళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. చదువుకోవాల్సిన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో మా కొప్పులీశ్వరుని నాయకత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండ్రు పిల్లల్ని. మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు, ఐఏఎస్లు చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది, రోడ్లు ఎక్కుతున్నారు. ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లెక్కించిండు రేవంత్ రెడ్డి. ఆ పిల్లలు మన పక్కనే నిర్మల్లో విష జ్వరాలు వచ్చి 2 పిల్లలు చచ్చిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు వచ్చి 92 మంది పిల్లలు దవాఖానల పాలైంది. ఇవాళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. 37 మంది పిల్లలు చనిపోయింది ఇప్పటికీ. అంటే ఏ వర్గాన్ని కూడా ఇచ్చిపెట్టలే. నిరుద్యోగులకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, గురుకులాలకు అన్యాయం, అన్ని వర్గాలను అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగానే అడుగుతున్న మా
జగిత్యాల జిల్లా చేసింది ఎవరు? జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? వరద కాలువలు రిజర్వాయర్ చేసింది ఎవరు? జగిత్యాల్లో వేలాది ఇండ్లు కట్టింది ఎవరు? జగిత్యాలను అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రకంగా కేసీఆర్ చేసిండు. ఏం చేసిండే? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఈ జగిత్యాల జిల్లాకు ఒక్క పని చేసింది ఏదన్నా చెప్తారా? ఒక్క పని చేసిండు. ఎందుకు చేయలే? కొన్ని పనులు అయితే చేసిండ్రయ్యా. ఏం చేసిండ్రంటే కేసీఆర్ ఉండంగా క్రమం తప్పకుండా పంటకు పడే రైతు బంధు మాత్రం బంద్ చేసిండ్రు. చేసిండు ఇంకా కొన్ని పనులు. ఏం చేసిండ్రు? పండుగకు బతుకమ్మకు కేసీఆర్ చీరలు పంపుతుండే గవి మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. పంపిండు. ఇంకా చేసిండు. దవాఖానకు పోతే బిడ్డ దవాఖానకు పోతే కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బ్యాంకులో 13,000 వేసి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించితే గది మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇచ్చేది బంద్ చేసిండు. చేప పిల్లలు మా మత్స్యకారులకు గంగపుత్రులకు ఇచ్చే చేప పిల్లలు మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. నువ్వు చేసింది ఏమున్నది? చేసినావు. ఎమ్మెల్యేలు మాత్రం పైసలు పెట్టి కొన్నావు, తరాజులో పెట్టి కొన్నావు ఒక్కొక్క ఎమ్మెల్యేను. గంతకు మించి నువ్వు ప్రజలకు చేసిన పని ఏమన్నా ఉన్నదా? నువ్వు చేసిన పని ఏంది? దయచేసి మీరు ఆలోచించండి. అయితే ఇవాళ మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది. 2004లో నేను ఎమ్మెల్యే అయినా, కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే. బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం. మా రైతన్నలకు మద్దతు రావడం ముఖ్యం, రుణమాఫీ కావడం ముఖ్యం, బోనస్ కావడం ముఖ్యమని ఇంత గొప్పగా పాదయాత్ర చేసిన తమ్ముడు సంజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంజయ్తో పాటు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ వచ్చే సభ విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా రైతాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ పోయి వినతి పత్రం ఇస్తారు. మీరందరూ జాగ్రత్తగా ఇంటికి పోవాల్సిందిగా రైతాంగాన్ని కోరుతున్నా. మీరందరూ ఇంత కష్టపడి 25 కిలోమీటర్లు ఆనాడు కోర్టుల నుంచి స్టార్ట్ అయ్యారు. జగిత్యాల నియోజకవర్గం, అదేవిధంగా ధరంపూర్ నియోజకవర్గం, అదేవిధంగా వెములవాడ నియోజకవర్గం, చొప్పుదండి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా మరొక్కసారి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మంచిగా ఇంటికి పోవాల్సిందిగా మీ అందరి చేతులెత్తి నమస్కారం.